వెండితెర మీద నటనతో అలరించే ఆర్టిస్టులు, మరోపక్క డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మాత్రమే కాదు, వెండితెర మీద కనిపించి అలరించే హీరో హీరోయిన్లకి తమ మృదుమధురమైన స్వరంతో పాటలు పాడుతూ లెజెండరీ సింగర్స్ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఎంతో గొప్ప గొప్ప గాయని గాయకులు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో అలాంటి గొప్ప గాయని గాయకులు అకస్మాత్తుగా కన్ను మూశారు అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసిన నేపథ్యం. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. సినిమా రంగంలోకి ఓ సాధారణ గాయనిగా అడుగుపెట్టి దాదాపు 6 దశాబ్దాలకు పైగా ఎన్నో అత్యద్భుతమైన పాటలతో తన గాత్రంతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ లెజెండరీ సింగర్ ఇక లేరు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి షాక్కి గురి చేసింది. మరి ఇంతకీ ఆ గొప్ప గాయనీమణి ఎవరో, ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఆవిడ ఎవరో కాదండి, ప్రముఖ గాయని అయిన సుమన్ కళ్యాణ్పూర్ గారు. ఈ గొప్ప గాయనిమణి గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి సుమన్ కళ్యాణ్పూర్ గారు 1937లో జనవరి 28వ తారీఖున ఢాకాలో పుట్టారు. 1950 నుంచి ఆమె సంగీత సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి మరాఠీలోను, హిందీలోను, ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో రకరకాల భాషల్లో కొన్ని వేలకు పైగా పాటలు పాడటం జరిగింది. ఒకానొక సందర్భంలో అయితే ఈవిడ గొంతు విన్న ప్రతి ఒక్కరూ లతా మంగేష్కర్ గారే పాడుతున్నారా అని అనుకునేవాళ్ళట. అచ్చు లతా మంగేష్కర్ గారు పాడినట్లుగా అనిపించే తన గాత్రంతో ఎన్నో వందల వేల పాటలు పాడింది. ముఖ్యంగా ఈమె పాటల్లో చూసుకున్నట్లయితే నానా కర్తే ప్యార్ మరియు ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే వంటి పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సింగర్గా అడుగుపెట్టి ఎన్నో పాటలు పాడి తన గాత్రంతో కొన్ని దశాబ్దాల పాటు అలరించింది. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే లతా మంగేష్కర్ గారి పాటలు పాడించడానికి డేట్లు దొరకని డైరెక్టర్లు, చిన్నా చితక ప్రొడ్యూసర్లు కూడా ఆవిడ పోరిన స్వరంతోనే ఉండడంతో చాలా మంది సుమన్ గారితో పాటలు పాడించుకునేవాళ్ళట. అలా అచ్చు లతా మంగేష్కర్ గారి గొంతులాగానే నీ గొంతు కూడా ఉంది అంటే దానికి నేనేం చేయగలను, అందరూ ఆవిడ పోలిన స్వరంతోనే పాడుతున్నాను అని అనడం నిజంగా నా అదృష్టం అంటూ ఆ పోలికను కూడా ఆవిడ ఎంతో పాజిటివ్గా తీసుకునేది. అలా లతా మంగేష్కర్ గారికి పోటాపోటీనిస్తూ కొన్ని దశాబ్దాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోను కేవలం హిందీ మాత్రమే కాకుండా కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా పాటలు పాడటం జరిగింది. అలాంటి సుమన్ కళ్యాణ్ కపూర్ గారు చిన్న వయసు నుంచి నిజానికి ఆవిడ లతా మంగేష్కర్ గారికి వీరాభిమాని. స్కూల్లో ఉన్న రోజుల్లోనే ఆవిడ పాడిన పాటల్ని స్కూల్లోను మరియు కాలేజీలోను పాటల పోటీల్లో పోటాపోటీ పాడుతూ సింగర్గా గుర్తింపు సంపాదించుకుంది. అలా ఆమె సింగర్గా కెరియర్ని ప్రారంభించి 1954 నుంచి 1988 వరకు అంటే 3 దశాబ్దాల పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో పాటలు పాడుతూ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఇక అలాంటి ఆమె షంబీ కపూర్ నటించిన బ్రహ్మచారి సినిమాలోని ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే పాట అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక మొహమ్మద్ రఫీతో కలిసి ఒక పాట పాడితే అనుకున్న ఆమెకి ఒకానొక సందర్భంలో మొహమ్మద్ రఫీకు లతా మంగేష్కర్ గారు అతడితో కలిసి పాటలు పాడనని నిర్ణయించుకున్న తర్వాత ఆయనతో కలిసి ఒక్క పాట పాడితే అనుకున్న ఆమె ఏకంగా 140 పాటలు డ్యూయట్ సాంగ్స్ పాడే అవకాశాన్ని దక్కించుకుంది. అలాంటి సుమన్ కళ్యాణ్పూర్ గారి వయసు 84 ఏళ్లు. వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆవిడ ముంబైలో ఆమె ఉంటున్న ఇంట్లోనే కన్ను మూయడం జరిగింది. ఇప్పుడు ఈ వార్త యావత్ భారతదేశ సినిమా ఇండస్ట్రీని మాత్రమే కాదు ఎంతో మంది ప్రముఖులను, ఆమె అభిమానులని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఎంతో మంది సినీ ప్రముఖులు, అంతేకాకుండా అభిమానులు, ముఖ్యంగా మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ వంటి వాళ్లే ఒక ప్రముఖ లెజెండరీ సింగర్ని కోల్పోవడం నిజంగా దురదృష్టం. ఆవిడ లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆమె గాత్రంతో ఎంతో మంది శ్రోతలను అలరించిన గొప్ప గాయని ఇక లేదు అని తెలుసుకోవడం నిజంగా విషాదకరం అంటూ ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని కూడా వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో చలనచిత్ర సీమ రంగానికి గర్వకారణంగా నిలిచిన ఇంకొక గొప్ప లెజెండరీ సింగర్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఈ గొప్ప గాయనిమణి ఆత్మకి పరిపూర్ణంగా శాంతిని కలిగించాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.